స్పీకర్ గారి పైన ఓవైపు నినాదాలు కొనసాగుతున్నాయి. ఫ్లాగ్ కార్డులు తీసుకొని వచ్చిన ముందుగా వెళ్ళోకి రావడమే తప్పు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము వెళ్ళోకి రావడం తప్పు. అందులోనూ వెళ్ళోను ఫ్లాగ్ కార్డులు పెట్టుకొని ఇది కక్ష సాధింపు అంటున్నారు. మీ ద్వారా ప్రజలకు వివరణిస్తున్నా. ఓవైపు ఏసీబీ కేసులో కేటీఆర్ గారు A1గా చేర్చకంటే ముందు గవర్నర్ గారు అనుమతి కోరినాం. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ చట్టం తన పని తను చేసుకుని పోయే క్రమంలో కేటీఆర్ వెళ్ళి ఆ విచారణ అధికారి దగ్గర హాజరు కావాలి తప్ప ఓవైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది, ఓవైపు A1గా FIRలోని పేరు నమోదైతే ఇప్పుడు చట్టసభలో చర్చించాలంటే మీ బంధువును కాపాడుకోవడం కోసం మీ పార్టీ పనిచేస్తుందన్న మాట. ఎందుకే బంధువుల రాష్ట్ర సమితిగా మీ పార్టీ మారిందని అడుగుతున్నా. అక్కడ నిన్నటి రోజు అమిత్ షా గారు బీజేపీ అంబేద్కర్ గారి మీద అవమానపరిచే విధంగా మాట్లాడిన సందర్భం ఇక్కడ దళిత స్పీకర్గా ఉన్నటువంటి ఈరోజు మా గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన మన స్పీకర్ గారి పైన దాడి చేసే విధంగా ఇక్కడ ఒక అంశాన్ని మీరు మళ్ళీ టీవీల ద్వారా చూడండి. ఓవైపు ఫ్లాగ్ కార్డు పట్టుకుని ఉంటే హరీష్ రావు రామాంతం వచ్చి స్పీకర్ గారు పోడియం ముందు పడేటువంటి కార్యక్రమం చేస్తూ ఎక్కడికక్కడ కాగితాలు చించేస్తూ ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఇది పూర్తిగా అవమానపరిచే విధంగా స్పీకర్ చైర్ను అవమానపరిచే చేశారు. కాబట్టి తప్పనిసరిగా వారిపైన తగు చర్యలు తీసుకునే సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.